హాయ్ అండి అందరికీ. మనం ఏపీ హిస్టరీ 7 డేస్ ఛాలెంజ్ని తీసుకున్నాం కదండి. అందులో నేను ఆంధ్రప్రదేశ్ చరిత్ర నిపుణ పబ్లికేషన్స్ జోగినాయుడు బుక్ అయితే చదువుతున్నానండి. ఈరోజు డే 3లో విజయనగరం కింగ్స్, యూరోపియన్ రాక, తెలుగు చోడులు, ఈ 3 టాపిక్స్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పని అనుకున్నానండి. నేను డే 3న ఈరోజు అయితే నేను అనుకున్న టార్గెట్ అనేది కంప్లీట్ అయిందండి. నేను విజయనగరం కింగ్స్, యూరోపియన్స్ రాక అండ్ తెలుగు చోళ్ళు 3 ఈరోజు అయితే నేను కంప్లీట్ చేయగలిగాను. ఫస్ట్ స్లాట్లో 3rd యూనిట్లో ఫస్ట్ టాపిక్ అయిన ఐరోపా వాసుల రాక, అంటే డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు మన ఆంధ్రాలో ఎప్పుడెప్పుడు వచ్చారు, ఏమేమి స్థావరాలు ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు అనేది నేను ఈరోజు చదివానండి ఆ టాపిక్. ఇక్కడ చూడండి, ఐరోపా వాసుల రాక అండ్ వచ్చింది ఎవరు, నెక్స్ట్ వాస్కోడి గామా గురించి ఉందండి. నెక్స్ట్ ఆ టైంలో ఎవరెవరు పోర్చుగీస్ రాజు ఉన్నారు అండ్ కాలికట్ దగ్గరికి వచ్చాడు కదండి వాస్కోడి గామా. ఎప్పుడు వచ్చారంటే 1498 మే 17 అయితే వచ్చారు. అప్పుడు పోర్చుగీస్ రాజు వచ్చేసి 2వ ఇమాన్యుయల్ అండ్ కాలికట్ రాజు వచ్చేసి జామెరిన్, ఢిల్లీ సుల్తాన్ వచ్చేసి సికిందర్ లోడి అండ్ విజయనగర రాజు ఎవరు పాలిస్తున్నారు అంటే ఇమ్మడి నరసింహరాయలు అనమాట. అండ్ వీళ్ళు ఆర్డర్ అనేది ఇక్కడ ఇచ్చారండి. భారత్లో అయితే ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వారు, నెక్స్ట్ డచ్ ఆర్ నెదర్లాండ్స్ వాళ్ళు వచ్చారు, తర్వాత బ్రిటిష్, డేన్స్ అండ్ ఫ్రెంచ్ వీళ్ళైతే భారత్లోకి వచ్చారండి. అదే ఆంధ్రాలోకి చూసుకుంటే ఫస్ట్ వచ్చింది డచ్ వారు, తర్వాత బ్రిటిష్, ఫ్రెంచ్ అండ్ పోర్చుగీస్ వారు అయితే వచ్చారు. అండ్ ఎవరెవరు ఏ టైంలో ఎటువంటి స్థావరాలు నిర్మించారు అండ్ ఎవరు అనుమతి ఇచ్చారో ఆ స్థావరాలు నిర్మించడానికి అని అయితే ఇక్కడ ఇచ్చారండి. ఈ టాపిక్ అనేది నేను స్లాట్ 1లో అయితే కంప్లీట్ చేయడం జరిగింది. షార్ట్ నోట్ కూడా రాసుకున్నానండి, అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఐరోపా వాసుల రాక టాపిక్లో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రాలోకి డచ్ వారు వచ్చినప్పుడు ఏ ఇయర్లో వారి వర్తక స్థావరాన్ని నిర్మించారు? ఆంధ్రాలో డచ్ వారు, భారత్లో కాదండి ఆంధ్రాలో వచ్చినప్పుడు ఏ ఇయర్లో డచ్ వారు వారి మొదటి వర్తక స్థావరాన్ని స్థాపించారు? నేను క్వశ్చన్స్ అడిగేది మీరు సెల్ఫ్ చెక్ చేసుకుంటారని అయితే అడుగుతున్నానండి. అంటే చదివిన వారికి క్వశ్చన్స్ అడిగితే అంటే లైక్ మనం చదివింది ఎంతవరకు గుర్తుందని చెప్పని మనకు తెలుస్తుంది. అందుకని చెప్పనే క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నానండి. అండ్ నాకు కూడా రివిజన్ అయినట్టు ఉంటుంది ఆ క్వశ్చన్స్ అడగడం వల్లనైతే నేను ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటని ఎక్కడ నిర్మించారు లేదా ఎక్కడ స్థాపించారు? స్థాపించింది అయితే ఫ్రాన్సిస్ డే అండి. అండ్ ఎక్కడ స్థాపించారు అనేది క్వశ్చన్. సెయింట్ జార్జ్ కోట ఎక్కడ స్థాపించారు? స్లాట్ వచ్చేసి నేను ఇక్కడ తెలుగు చోళ్ళు గురించి చూశానండి. తెలుగు చోళ్ళు అనేవాళ్ళు ముమ్ముడి రాజేంద్ర చోళుని గణపతి చోళ్ళు చంపడంతో వెల్నాటి చోళ వంశం అనేది అంతరించిందనమాట. దాని తర్వాత కాకతీయులు సామంతులుగా ఉన్నారు, ఎవరు? తెలుగు చోళ్ళు అనమాట. వీళ్ళు 5 రకాల చోళ్ళు అనే వాళ్ళు ఉన్నారండి. అంటే ఈ వంశంలో వీళ్ళు మెయిన్ అనమాట, మెయిన్ చోళులు. ఎవరెవరు అంటే రేనాటి చోళ్ళు ఒకళ్ళు, నెక్స్ట్ పొత్తప్పి చోళ్ళు, తర్వాత కొణిదెన చోళులు అండ్ తర్వాత నున్నూరి చోళ్ళు అండ్ నెల్లూరు చోళ్ళు. సిలబస్లో ఇచ్చిన ఏ టాపిక్ని మనం వదలకూడదండి. అంటే సిలబస్లో ఏ వర్డ్ అయితే ఇచ్చారో ఆ వర్డ్ గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుని ఉండాలి. మెయిన్గా ఏపీ హిస్టరీ అనేది స్టాటిక్ పార్ట్ కాబట్టి స్టాటిక్ పార్ట్లో సిలబస్లో ఏవైతే ఇచ్చారో వాటన్నిటి గురించి మనం డెప్త్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి. ఇక్కడ తెలుగు చోళులో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, రేనాటి చోళులు మూల పురుషుడు ఎవరు? రేనాటి చోళుడు యొక్క మూల పురుషుడు ఎవరు? రేనాటి చోళుల్ని స్థాపించింది వేరండి, అంటే స్థాపకుడు వేరు, మూల పురుషుడు వేరు అనమాట. నేను అడిగిన క్వశ్చను మూల పురుషుడు ఎవరు అని అర్థం. అండ్ వీరి రాజ్యం వచ్చేసి రేనాడు అండి. రేనాడు అంటే ఏమేమి జిల్లాలు కలిపిన ప్రాంతం అంటే కడప, కర్నూలు, చిత్తూరు. నెక్స్ట్ స్లాట్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం అనేది అందులో కింగ్స్ మాత్రమే చదివానండి. అంటే రాజకీయ చరిత్రలో సంగమ వంశం, సాలువ వంశం,
తులువ వంశం అండ్ అరవీటి వంశం. నెక్స్ట్ పాలనా విధానం, ఆర్థిక పరిస్థితులు, సైనిక వ్యవస్థ, సాంఘిక పరిస్థితులు, మత పరిస్థితులు ఇవి నెక్స్ట్ స్లాట్లో వేసుకుంటానండి. ఈ రోజు అయితే మాత్రం విజయనగర కింగ్స్ మాత్రమే వేసుకున్నాను నేను. నుంచి 1675 వరకు రూల్ చేశారండి వీళ్ళు. వీళ్ళ గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. సంగమ వంశం, సాలువ వంశం అండ్ తులువ వంశం అండ్ అరవీటి వంశం. ఇందులో ఇక్కడ మెయిన్గా శాసనాలు అనేవి ఇంపార్టెంట్ అండి. అన్ని శాసనాలు నేను ఒక చోట అయితే రాసి పెట్టాను. అండ్ శాసనాలు అండ్ గ్రంథాలు అయితే ఇంపార్టెంటు. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తానండి, శాసనాలు గ్రంథాలకు సంబంధించిన ఇంపార్టెంట్వి. అండ్ సంగమ వంశం, దాని తర్వాత సాలువ వంశం 1485 నుంచి 1505 వరకు. అండ్ నెక్స్ట్ తులువ వంశం 1505 నుంచి 1570 వరకు. అండ్ ఇదైతే ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇందులో శ్రీకృష్ణదేవరాయలు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి. తులువ వంశంలోని 1509 నుంచి 29 వరకు ఈయన రూల్ చేశారు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో అరవీటి వంశం 1570 నుంచి 1680 వరకు రూల్ చేశారు. నెక్స్ట్ టుమారో అయితే టుమారో స్లాట్లోనే వేసుకుంటానండి. పరిపాలనా విధానం అండ్ శిల్పకళ గురించి, నెక్స్ట్ అక్కడ వాణిజ్య కేంద్రాల గురించి, పన్నుల గురించి, పరిశ్రమల గురించి నెక్స్ట్ స్లాట్లో అయితే వేసుకుంటాను, టుమారో స్లాట్లో. ఈ రోజుకైతే ఓన్లీ కింగ్స్ మాత్రమే కంప్లీట్ చేస్తానండి నేను. విజయనగర సామ్రాజ్యంలో మెయిన్గా ప్రతి వంశం అనేది ఎన్ని ఇయర్స్ రూల్ చేసింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేశారు, అండ్ మూల పురుషుడు, స్థాపకుడు, అండ్ అందులో గొప్పవాడు ఎవరు, చివరివాడు ఎవరు, అండ్ ఎప్పుడు స్థాపించారు, కింగ్స్ ఆర్డరు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యంలో 4 వంశాల వారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఎప్పుడు శాసనాలు కానీ గ్రంథాలు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక షార్ట్ నోట్ అనేది రాసుకుని పెట్టుకుంటానండి, ఎందుకంటే రివిజన్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా అనిపిస్తుంది నాకైతే. అండ్ శాసనాలు అనేవి ఎవరు రాశారు, ఏ ఇయర్లో రాశారు, అండ్ శాసనం నేము, ఇవి మాత్రమే రాసుకుంటానండి మెయిన్గా. ఇక్కడ క్వశ్చన్ నేను ఏమడుగుతున్నానంటే, రాజా వాల్మీకి అనే బిరుదు ఏ విజయనగర రాజుకి ఉంది? రాజా వాల్మీకి అనే బిరుదు ఏ విజయనగర రాజుకి ఉంది? ఇది విజయనగర సామ్రాజ్యం నుంచి క్వశ్చన్ అండి. ఆన్సర్ కనుక తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ విజయనగర రాజుల్లో ఇంపార్టెంట్ కింగ్ అయిన శ్రీకృష్ణదేవరాయల నుంచి ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నానండి. ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు 8/8/1509 పట్టాభిషిక్తుడు అయ్యాడండి. అలా ఆ డేట్లో పట్టాభిషిక్తుడు అయ్యాడు అని అయితే ఏ శాసనం పేర్కొంటుంది? దీనికి ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కనుక ఈ శ్రీకృష్ణదేవరాయలు టాపిక్ చదువుంటే కనుక మీకు తప్పకుండా తెలియాల్సిన శాసనం అండి అది. శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో యుద్ధాలు అనేవి చేశారండి. అన్ని యుద్ధాలు ఇంపార్టెంటే, విత్ ఇయర్స్తో ఎవరెవరు చేశారు అని చెప్పని స్టోరీలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఏపీ హిస్టరీ అనేది రివిజన్ అయిపోయాక కంప్లీట్గా నేనైతే టెస్ట్ సిరీస్ అనేవి తీసుకుని ఈ ఎంసీక్యూస్ అనేవి చేస్తానండి, ఎందుకంటే ఎంసీక్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ బిట్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నారు అని చెప్పని తెలుస్తుంది అనమాట. వీలైతే నేను ఎంసీక్యూ సిరీస్ అనేవి ప్రీవియస్ ఇయర్స్వి కూడా చూస్తానండి, ఎందుకంటే ఏ ప్యాటర్న్లో అనేది గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఏపీ హిస్టరీకి రిలేటెడ్ బిట్స్ వస్తున్నాయనేవి తెలుస్తుంది. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అందరికీ బాయ్.